ప్రపంచంలో చాలా ఐకానిక్ ప్రదేశాలు ఉన్నాయండి. ఇండియాలో 'తాజ్‌మహల్', 'రెడ్ ఫోర్ట్', ఫ్రాన్స్‌లో 'ఐఫెల్ టవర్', యూకేలో 'బకింగ్‌హామ్ ప్యాలెస్', 'ది బిగ్ బెన్', 'ది లండన్ బ్రిడ్జ్', అమెరికాలో 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ', 'గోల్డెన్ గేట్ బ్రిడ్జ్' అండ్ 'ది వైట్ హౌస్'. 'ది వైట్ హౌస్' నేను అమెరికాకొచ్చిన 37 సంవత్సరాల్లో యాక్చువల్‌గా నేను 89లో వచ్చాను. 90 జనవరిలో వాషింగ్టన్ డీసీ ఒక కాన్ఫరెన్స్‌కి వెళ్తే, నా అదృష్టవశాత్తు ఒక కాంగ్రెస్‌మన్ ఇచ్చిన రికమెండేషన్ వల్ల, టెన్నెసీ కాంగ్రెస్‌మన్ ఇచ్చిన రికమెండేషన్ వల్ల, నేను కొంతమంది స్టూడెంట్స్ వెళ్లి వైట్ హౌస్ చూసాం. అది మీరు పబ్లిక్ యాక్సెస్ వైట్ హౌస్ కొన్ని రూమ్స్ మాత్రమే చూడనిస్తారు. ఇలా కాంగ్రెస్‌మన్‌లు ఇచ్చిన అప్పట్లో పాసుల వల్ల మీరు ఇంకా ఎక్కువ చూడగలుగుతారు. ఇంకా ఎక్కువ సేపు చూడగలుగుతారు. అదే సమయంలో యాక్చువల్‌గా జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. బార్బరా బుష్ మేము బయటకు రాబోయే సమయంలో బార్బరా బుష్ కిందకొచ్చి మాకందరికి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఇట్ వాస్ లైక్ ఎ సర్రియల్ మూమెంట్. అప్పుడే అమెరికాకొచ్చాను. వెరీ యంగ్. వావ్! యంగ్ అంటే గుర్తొచ్చింది. ఆ పిక్చర్ వెంటనే కనపడలేదండి. ఐ వాస్ యంగ్, స్లిమ్, మేబీ హ్యాండ్సమ్. మేబీ ఐ షుడ్ హావ్ గాట్ దట్ పిక్చర్. ఎనీవే, సో అదొక మనఃపలకం మీద ఒక ముద్ర పడిపోయింది. ఆరా, ద మెజెస్టీ ఆఫ్ వైట్ హౌస్. ఇట్స్ ప్రెటీ బిగ్. నేను రెడ్ ఫోర్ట్ చూసాను, తాజ్‌మహల్ చూసాను. దేని బ్యూటీ దానిదేనండి. బట్ వైట్ హౌస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆరా. ఇప్పుడు తాజ్‌మహల్‌కి సంబంధించినంత మెజెస్టీ దీంట్లో కనపడదు గానీ, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐ మీన్ దేర్ ఈస్ సమ్ హంబుల్‌నెస్ అబౌట్ వైట్ హౌస్. తర్వాత 2001లో జూన్‌లో, అంటే సరిగ్గా 25 సంవత్సరాల క్రితం మరొకసారి వెళ్ళాం. నేను మా ఫ్యామిలీ అంతా వెళ్ళాము. ఈ పిక్చర్ అదే. వైట్ షర్ట్ ఏసుకొని క్యాప్‌లో పెట్టుకున్నాడు. ఆయన పక్కన ఉన్నది నేను. సో, ఆ పక్కన మా తోడోళ్ళు. ఇదంతా మా ఫ్యామిలీ. సో, ఇట్స్ ఎ గుడ్ మెమరీ. నాకు అప్పుడు గాని అర్థం కాలేదు. నేను అంతకుముందు 11 సంవత్సరాల క్రితం వెళ్ళింది ఇట్ ఈస్ ఎ ప్రెటీ బిగ్ డీల్ అని. అంటే వి వర్ ఏబుల్ టు సీ క్వైట్ ఎ బిట్ ఆఫ్ వైట్ హౌస్. ఇప్పుడు వైట్ హౌస్ విజిటర్స్‌కి అంత ఇది లేదు. ఇప్పుడు ఉన్నదో లేదో కూడా గుర్తులేదు నాకు. మై పాయింట్ ఈస్ ఐ హావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆన్ దీస్ ఐకాన్స్, వరల్డ్ వైడ్ ఐకాన్, ముఖ్యంగా వైట్ హౌస్. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఐ గ్రూ అప్ ఇన్ ద 70s, వెల్ 60స్‌లో పుట్టాను. 60s, 70s, 80s. నేను ఇండియాలో ఉన్నంత కాలం మా ఇంట్లో టీవీ లేదు. సో, ఐ నెవర్ వాచ్డ్ ఎనీథింగ్ ఇన్ టీవీ. ఇప్పుడు ఐఐటీలో చదివినప్పుడు మాత్రం కామన్ హాల్‌లో ఒక టీవీ ఉండేది. అక్కడ ఏదైనా కొంచెం టీవీ చూసేవాడిని. సో, మోస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఈస్ త్రూ న్యూస్ పేపర్స్, త్రూ మ్యాగజైన్స్ ఆర్ ఫ్రమ్ హాలీవుడ్ మూవీస్, రైట్? ఈ హాలీవుడ్ మూవీస్‌లో వి ఆల్ సీ వైట్ హౌస్, ద మెజెస్టీ ఆఫ్ ద వైట్ హౌస్. అందరికీ అనుబంధం ఉండకపోవచ్చు కానీ యూ నో వాట్ ఇట్ ఈస్. హౌ ద మెజెస్టీ ఆఫ్ ద వాట్ ఈస్ ద మెజెస్టీ ఆఫ్ ద వైట్ హౌస్ అనేది మనకందరికీ తెలుసు. ఇప్పుడు మీరెప్పుడన్నా వాషింగ్టన్ డీసీ వస్తే, డీసీఏ ఎయిర్‌పోర్ట్, రేగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి వస్తే, ఇప్పుడు ముఖ్యంగా 2001 తర్వాత ఈ ఫ్లైట్స్ ఐదర్ అట్ ద ల్యాండింగ్ ఆర్ టేక్ ఆఫ్. I mean, there are a number of ways they can go. One of the 4 ways they can go is take a curve uh, around the Potomac River and then either landing or take off time. అలా వెళ్ళినప్పుడు మీకు కొన్ని దృశ్యాలు కనపడతాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ సైట్స్ అండి. మీకు వైట్ హౌస్ ఈ రకంగా కనపడుతుంది. లుక్ ఎట్ ద బ్యూటీ, లుక్ ఎట్ ద మెజెస్టీ ఆఫ్ ద బిల్డింగ్. ఓకే, యూ ప్రాబ్లీ నో, మీరు వార్తలు ఫాలో అయ్యే వాళ్ళకి యూ ప్రాబ్లీ నో వేర్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్, రైట్? డీప్ బ్రెత్, డీప్ బ్రెత్. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ టుడే. యాజ్ ఆఫ్ యెస్టర్డే, దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఎస్, దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఏం చేస్తున్నాడంటే అక్కడ, సో ఫస్ట్ మీకు పిక్చర్‌కి రైట్ సైడ్ కనపడేది కన్‌స్ట్రక్షన్, ట్రంప్ బాల్ రూమ్. వైట్ హౌస్ సౌత్ లాన్ అంటారు. నేను నా ఫ్యామిలీతో తీసుకున్న ఫోటో ఆపోజిట్ సైడ్ అండి ఇది. దట్ ఈస్ 1600 పెన్సిల్వేనియా అవెన్యూ. ఇది సౌత్ సైడ్. మీరు డీసీకి వచ్చినప్పుడు ఈ సౌత్ సైడ్‌కి ఇంకొంచెం యువతలో ఒక పెద్ద ఫెన్స్ ఉంటుంది. అక్కడ నిలబడి చూడనిస్తారు. సో, అక్కడి నుంచి చూసినా గానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో, దే ఆర్ కన్‌స్ట్రక్టింగ్ ఏ రెస్లింగ్ రింగ్. డొనాల్డ్ ట్రంప్ బర్త్‌డే జూన్ 14th. ఆ జూన్ 14th రోజు ఒక పెద్ద ఫైట్ ఏర్పాటు చేయబోతున్నాడు మా వాడు. దానికోసం ఈ రెస్లింగ్ రింగ్. బట్ ఐ యామ్ పిస్డ్
outraged, but also want to mark this. That picture, what you see there, it's going to get worse. June 14th అక్కడ ఒక ఫైట్ నిర్వహించబోతున్నారు. ఇట్స్ గోయింగ్ టు గెట్ ఈవెన్ మోర్ గాడీ అండ్ అగ్లీ ఆ రోజు. సో ద న్యూస్ ఈస్ గోయింగ్ టు బి వైడ్ స్ప్రెడ్. I don't think it is going to be positive. I mean, not positive for Trump or Trump lackeys. Trump తొత్తులకి. This is not going to be positive for him. దీని గురించి కొన్ని పవర్ఫుల్ మాటలు చెప్పాలని స్క్రిప్ట్ రాసుకున్నాను. I don't know if they're going to be powerful or not. I'll give it a try. వైట్ హౌస్ సౌత్ లాన్ మీద ఒక రెస్లింగ్ రింగ్ ఉంది. ఇది కేవలం డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు కోసం కాదు, ఇది ఏజ్ టెస్టెడ్ పొలిటికల్ స్ట్రాటజీ. దాని 2000 ఏళ్ల క్రితం రోమన్ పోయిట్ జోనెల్ అనేవాడు ఈ టాక్టిక్స్ ని గుర్తించాడు. దానికి అతను పెట్టిన పేరు బ్రెడ్ అండ్ సర్కస్. ఈ ప్రాచీన రోమ్లో ఎంపరర్స్ ప్రజలకు చౌకగా దినుసులు అందించేవారు. కానీ ఈనాటి ఈ అమెరికాలో ఆ బ్రెడ్ అనేది అంత అంత చౌకగా దొరకట్లేదు. ఎందుకంటే సోరింగ్ గ్యాసోలిన్ ప్రైసెస్, ఇరాన్ వార్ వల్ల కావచ్చు, లేకపోతే మూర్ఖమైన టారిఫ్ల వల్ల కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇట్ ఈస్ ఏ నోన్ ఫ్యాక్ట్ దట్ ద ప్రైసెస్ ఇన్ అమెరికా ఆర్ రియలీ బ్యాడ్. నేను అమెరికాకు వచ్చిన కొత్తలో అయితే I was very careful about spending. At some point, I stopped worrying about grocery prices. Guess what? Even I pay attention to prices. Yes, I do cut down on some. ఎందుకంటే అవసరం లేనటి గురించి ఎందుకు స్పెండ్ చేయటం. నాలాంటి అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్లే అలా ఆలోచిస్తుంటే సామాన్య ప్రజలు ఎంత? ఈ సోరింగ్ ప్రైసెస్ కేవలం ఫుడ్కి మాత్రం పరిమితం కాదండి. రెంట్, కాస్ట్ ఆఫ్ ట్రావెల్, ఎవ్రీథింగ్ ఈజ్ అప్. ఈ ఎకనామిక్ పెయిన్ ఏదైతే ఉందో ప్రజలలో చాలా తీవ్రమైన అసంతృప్తి, అది ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఇలాంటి సమయంలో ట్రంప్ మనకి ఈ సర్కస్ ఇస్తున్నాడు. WWE ఫైట్ ఫ్రమ్ ద సౌత్ లాన్ ఆఫ్ ద వైట్ హౌస్. మేక్ నో మిస్టేక్ అబౌట్ ఇట్. ఇప్పుడు మీరు చూసిన ఈ ఇమేజ్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఇమేజ్. It is going to get worse. June 14th, it's going to get worse. And the outrage is going to be through the roof. White House, literally, it's people's place under. Yes, it is. Yeah, the president lives there, but it is people's house. Americans treat that as a sacred place. Yes, it has the majesty, it has the history. Yeah, 200 years is not short history, Andy. For that matter, Taj Mahal enta, maybe it's just 300 plus years old, right? Ante kada. So అలాంటి హిస్టారిక్ ప్లేస్ ని ఇంత పెంట చేసాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ బ్రెడ్ అండ్ సర్కస్ అనే టాక్టిక్స్ ఇప్పుడు బ్రెడ్ అనేది చౌకగా ఉన్నంత కాలం సర్కస్ చూసి ఆనందిస్తారు ప్రజలు. ఆ బ్రెడ్ ఇప్పుడు చౌకగా లేదు, కానీ సర్కస్ మాత్రం మీ ముందుకు వస్తుంది. ఎందుకో చెప్పమంటారా? బికాస్ వెన్ యూ ఎలెక్ట్ ఎ క్లౌన్, what you get is a circus. When you elected this clown, bread is not cheap, it is soaring, but all you get is circus. Now let's step back and think. There are 77 million Americans elected this clown. Who are the real clowns here? The 77 million people who voted for him, and there are other 50% of the voters who didn't want anything to do with this clown. Who's right here? Here is the punchline అండి. ఏనాడైతే బ్రెడ్ చౌకగా దొరకలేదో ప్రజలకు, ఆ రోమన్ ఎంపైర్ క్షీణించటం మొదలైంది. ఒక్క రోజులో పతనం కాలేదు. This is exactly what is happening in America now. We have a clown at the helm, and then there are 77 million people who voted for this clown, and a good chunk of them are still supporting this asshole. All this clown cares about his vanity project, the circus in the South Lawn, his ugly face on a $250 bill, and blue painted reflecting pool, a gaudy looking Victory arch,
that spoils the landscape of Washington, D.C. And a name on every building in Washington, D.C., his name. All the while, when the people are penny pinching to buy bread, yes, clown he is, but bigger clowns are the ones that voted for him and still support him. If those remaining Trump supporters think this guy cares about them, I have a building to sell you, and its name is the White House